ఎవ్రీవన్ వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సీ. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే అడ్జాయిన్మెంట్, ఇంకా అడ్జాయిన్మెంట్ సిండాయ్, ఇంకా ప్రోరగేషన్కి మధ్యలో డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జాయిన్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా సిట్టింగ్ ఉంటుంది కదా పార్లమెంట్లో, ఆ సిట్టింగ్ ఒక స్పెసిఫైడ్ టైం పీరియడ్ వరకు ఆపడం, ఆ సిట్టింగ్ని, దాన్ని అడ్జాయిన్మెంట్ అంటారు. సో ఎక్కడైతే మనకు టైం పీరియడ్ చెప్పకుండా వదులుతారు చూడు, చెప్పకుండా ఉండేదాన్ని అడ్జాయిన్మెంట్ సిండాయ్ అని అంటారు. నో టైం పీరియడ్ మెన్షన్డ్ అంటే సిట్టింగ్ అయితే ఆపేసిండ్రు కానీ ఎంతవరకు అనేది చెప్పలే, సో దాన్ని అడ్జాయిన్మెంట్ సిండాయ్ అని అంటారు. సో ఇక్కడ మనకు ప్రోరగేషన్లో ఏంటంటే ఈ అడ్జాయిన్మెంట్ సిండాయ్ అంటే ఒక సిట్టింగ్, అంటే ఇక్కడ మనం ఆపేది ఒక సిట్టింగ్ మాత్రమే పార్లమెంట్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం సిట్టింగ్ ఒక్కటే కాదు, మనము సెషన్, మొత్తం సెషన్ అంటే మనకి ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉంటుంది, మాన్సూన్ సెషన్ ఉంటుంది, వింటర్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్ మొత్తాన్ని కూడా ప్రోరగేషన్ ఆర్ ఆపే శక్తి ఆర్ ఆపే పవర్ ఉంటుంది అనమాట. దేనికంటే ఈ ప్రోరగేషన్ అనమాట, దానిలో కన్సిడర్ చేస్తాం మనం. సో ఇంకోటి ఏంటంటే మనకు అడ్జాయిన్మెంట్ ఎవరు చేస్తారంటే ఎవరు ఇష్యూ చేస్తారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. లోక్సభకి ఎవరంటే స్పీకరు, రాజ్యసభకి ఎవరంటే చైర్మన్. సేమ్ విత్ ద అడ్జాయిన్మెంట్ సిండాయ్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ, అంటే వాళ్ళ రెస్పెక్టివ్ హౌజెస్ బట్టి. కాకపోతే మనకు ఈ ప్రోరగేషన్కి వచ్చే వరకు ఎవరంటే ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్. ఎందుకంటే మనకు చాలా మటుకు క్వశ్చన్స్ డిఫరెన్సెస్ అడుగుతాడు. అడ్జాయిన్మెంట్ అంటే ఏంది, అడ్జాయిన్మెంట్ సిండాయ్ అంటే ఏంది, సో ప్రోరగేషన్ అంటే ఏందని. సో సింపుల్గా టైం పీరియడ్ అయితే మెన్షన్ చేస్తారో, సిట్టింగ్ ఉండి టైం పీరియడ్ మెన్షన్ చేస్తారో దాన్ని అడ్జాయిన్మెంట్ అంటారు. అడ్జాయిన్మెంట్ సిండాయ్ అంటే సిట్టింగ్ అనేది ఆపేస్తారు, కాకపోతే ఎప్పటివరకు అనేది చెప్పరు, దాన్ని అడ్జాయిన్మెంట్ సిండాయ్. ప్రోరగేషన్ అంటే సిట్టింగ్ ఒక్కటే కాదు, సెషన్ని కూడా ఆపేది, దాన్ని ప్రోరగేషన్ అంటారు. సో ఇవన్నమాట డిఫరెన్స్. బై.